వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా వాటి నియంత్రణలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. శనివారం తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు అంటూ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులకు ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఒక స్థాయి దాటిన తరువాత వారి తల్లిదండ్రుల మాట వినే పరిస్థితి కూడా ఉండటం లేదని, ఈ విషయాన్ని అనేక కేసులో గుర్తించినట్లు చెప్పారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తుపై శ్రద్ధ పెడితేనే రేపు వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన పోలీస్ ఒక్కరి బాధ్యత మాత్రమే కాదని పిల్లలు, పెద్దలు అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. మత్తు పదార్థాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి టీచర్స్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు పేరెంట్స్ తర్వాత పిల్లలు తర్వాత టీచర్స్ అందరూ ఒకే చోట ఉండడము ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మత్తు పదార్థాలకు సంబంధించిన ఒక అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక బేసిక్ ఆపర్చునిటీగా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా మన పోలీస్ తరపు నుంచి కూడా మనం ఓత్ తీసుకోవడం జరిగింది. మత్తు పదార్థాలకు దూరంగా ఉందని చెప్పేసి ఓత్ తీసుకొని వాళ్ళకి చిన్న ఒక అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బాగా మన మున్సిపల్ కమిషనర్ తరపు నుంచి కూడా బాగా అరేంజ్ చేశారు. సో పోలీస్ కూడా ఒక భాగస్వామ్యంగా ఉండి ఇలాంటి ఒక అవేర్నెస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కార్యక్రమంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, డిఎస్పీ జనార్దన్ రావు, ఎంఈఓ 2 జయంత్ బాబు, కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, బోయపాటి అరుణ, జైపాల్, స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి, ఇండియన్ గ్యాస్ ప్రొప్రైటర్ మురళీకృష్ణ, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు యొక్క ప్రోగ్రామ్కు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారనుకుంటున్నాం. కేఎస్ఎం స్కూల్లో 650 స్ట్రెంత్ సార్. ఈ 650 స్ట్రెంత్ 3వ తరగతి నుంచి 10th వరకు సార్. ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక చక్కటి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు సార్. అది సమగ్రంగా ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు ఉంది. అంటే పిల్లవాడి యొక్క మార్కులతో పాటు అతని యొక్క మానసిక, శారీరక, ఉల్లాసభరితం వంటి విషయాలన్నిటికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు ఉంది. ఇక్కడ రంగోలి అని ఇంకా వివిధ కార్యక్రమాల్లో పేరెంట్స్ మేము కూడా పాల్గొంటామనేసి వాళ్ళు కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినాక చిన్నపిల్లలు అయిపోయారు. మీ పిల్లల్లో చక్కటి సృజనాత్మకత ఉంది, మంచి స్కిల్స్ ఉన్నాయి. మనం చేయవలసిందంటే ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకు తోడ్పాటు అందించడం, ఈ విషయాలు గమనిస్తారనేసి ప్రత్యేకంగా పేరెంట్స్ చెప్తున్నాం. ఆయన సహృదయానికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా అందరినీ నేను ఒకవేళ మీకు ఫోన్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అన్ని నెంబర్లు కూడా నా దగ్గర అది లేకపోవడం వల్ల మా కౌన్సిలర్ మేడం గారు ఇచ్చారు కొన్ని. దాని ప్రకారంగా నేను వ్యాధులు చేసుకోగలిగాను. ఎవరినైనా పిలవకపోయినా, ఎవరినైనా కానీ ఆహ్వానించకపోయినా దయతో మన్నించుతారని. తెనాలి చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో పరుచూరి నాగేశ్వరరావు వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 15 సంవత్సరాలకి యోజన సంఘ కార్యక్రమాలలో క్రియాశీలక పాత్ర పోషించి ఇంటర్మీడియట్ చదువుతూ పార్టీలో సభ్యత్వం తీసుకుని పాలేర్లు, వ్యవసాయ కూలీలు సమ్మెకు నాయకత్వం వహించారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. కనిపిస్తే కాల్ చేయమని ప్రభుత్వ ఆదేశాలు వస్తే 3 సంవత్సరాలు పోలీసులకు దొరకకుండా మారు వేషాలతో రహస్య జీవితం గడిపారన్నారు. దీర్ఘకాలం తెనాలి డివిజన్ కార్యదర్శిగా, జిల్లా కమిటీ కార్యదర్శి సభ్యులుగా బాధ్యతలు నిర్వహించారని, చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కొరకు కార్మిక, కర్షక పోరాటాలలో క్రియాశీలక పాత్ర నిర్వహించారని, ఆయన ఆశయ సాధనకు అంకితమై పనిచేయటమే ఆయనకు ఇచ్చే నివాళి అని చెప్పారు. స్థానిక సిపిఎం నాయకులు
కొల్లిపర బాబు ప్రసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి, డాల్ మిల్ ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, కె శ్రీనివాసరావు, పోస్టల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పి జోనేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కె దుర్గాప్రసాద్, మహిళా సంఘం నాయకురాలు ఎన్ రాజ్యలక్ష్మి, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలీ పాల్గొన్నారు. 15 సంవత్సరాల వయసులోనే అది 20వ శతాబ్దం 30వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో యువకుడుగా ఉండేటువంటి పర్చూరు నాగేశ్వరరావు గారు అమర్తలూరు గ్రామానికి చెందిన ఆయన కమ్యూనిస్టు ఉద్యమం సోషలిస్ట్ సిద్ధాంతం యొక్క ప్రభావం ఆయన మీద పడి 15 సంవత్సరాల వయసులోనే ఆ ఊళ్ళో యువన సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆయన చదువుకి స్వస్థ చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో అతి దుర్భరమైనటువంటి నిరంకుశ నియంత్రిత విధానాలు ఉండేవి. పాలేరులుగా ఉండేటువంటి వాళ్ళకి 18 గంటల పని, కనీస వేతనం ఉండేది కాదు, విరామం ఉండేది కాదు. అట్టాటి పాలేరుల చేత సమ్మె చేయించి ఆ సమ్మెకి నాయకత్వం వహించాడు పర్చూరు నాగేశ్వరరావు గారు. అట్లాగే కూలీ రేట్ల కోసం ఈ తెనాలి పరిసర ప్రాంతాల్లో అన్ని పల్లెల్లోనూ దళిత బలహీన వర్గాలను పోజేసి కూలీ రేట్ల కోసం పోరాటం చేసి ఆ పోరాటానికి ముందున్నటువంటి నాయకుడు పర్చూరు నాగేశ్వరరావు గారు. అమర్తలూరు మండలం అమర్తలూరులో పుట్టి మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టినా కానీ పేదల కోసం, దళితుల కోసం, వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం పోరాడి చివరి వరకు ఆయన ప్రజా ఉద్యమంలో నిలబడ్డారు. 50 సంవత్సరాల పైగా కమ్యూనిస్టు ఉద్యమంతో మమేకమై ఈ తెనాలి ప్రాంతంలో వ్యవసాయ కార్మిక ఉద్యమానికి ఆయన ఊపిరి ఊదారు. అటువంటి వ్యక్తి అనేక గ్రామాల్లో పెదపూడి, అమర్తలూరు, కూచిపూడి, మోదుకూరు ఇటువంటి గ్రామాల్లో భూస్వాముల నుంచి పేదలకి మిగులు భూములు ఇప్పించటం, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇప్పించటంలో కూడా ఆయన కృషి అనితరమైన సాధ్యమైంది. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో తెనాలి ప్రాంతం నుంచి రైలు ద్వారా తుపాకుల్ని పంపిణీ చేసి అక్కడ రైతాంగ పోరాటానికి ఆయన వెన్నుదన్నుగా నిలవటమే కాక ఆయన డెన్ కీపర్గా ఉండి మరి ఒకప్పుడు ఆ డెన్ మీద పోలీసు దాడి జరిగే సందర్భంలో ఆయన చాకచక్యంగా ఆయన వ్యవహరించటం వల్లే ముఖ్యమైన రాష్ట్ర నాయకుల యొక్క ప్రాణాలను కాపాడటంలో ఆయన యొక్క నైపుణ్యం ప్రదర్శించడం అనేది జరిగింది. తెనాలి మండలం పెదరావూరు శివారులో గల శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రంలో వెంచేసి ఉన్న శ్రీ ఆదిశంకరాచార్య సమేత శ్రీ అభయహస్త సుబ్రహ్మణ్య స్వామి వార్ల చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో మార్గశిర శుద్ధ తదియ బుధవారం నుండి మార్గశిర శుద్ధ సప్తమి ఆదివారం వరకు ఉత్సవాలు జరుగుతాయని, ఈరోజు శనివారం మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుగుతుందని, ఈరోజు స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశామని శ్రీ మహావిద్యాపీఠంలోని శ్రీ పరమాచార్య మండపంలో శ్రీ విద్యా సాంప్రదాయ వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించామని శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్ర నిర్వాహకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చింతపల్లి దత్తు శర్మ, శుభం శర్మ, రామకృష్ణ, నరసింహమూర్తి నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వారి సతీమణి మాధవి, తెలుగుదేశం నాయకులు పాలడుగు సురేంద్ర, కౌన్సిలర్ పసుపులెడ్డి త్రిమూర్తులు, సినీ కథా రచయిత బుర్రా సాయి మాధవ్, గోపి, స్థానిక నాయకులు, స్వామివారి భక్తులు, శ్రీ మహావిద్యాపీఠం కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. తదనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. దళితులకు రాజ్యాధికారం దక్కేలా అడుగులు పడాలని, ఈ మేరకు మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని దళితవాద ఉద్యమకారుడు కత్తి పద్మారావు పేర్కొన్నారు. తెనాలి చినరావురు తోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ ఇప్పటి వరకు దళితేతరులే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ గురించి నేటి తరం తెలుసుకోవాలని, ప్రాథమిక దశ నుంచి ఉన్నత విద్య వరకు ఆయన గురించి తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చుండూరు ఘటన నాటి పోరాట తీరు, స్థానికుల నాయకత్వాల గురించి జ్ఞాపకం చేసుకున్నారు. తొలుత పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనే పుస్తకాన్ని రచించి మరి ఈరోజు ఈ వేదికపై మరి కత్తి పద్మరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కత్తి పద్మరావు గారి నాయకత్వం, ఇది మన రాజ్యంలో రచన డాక్టర్ కత్తి పద్మరావు గారు. కత్తి పద్మరావు గారు అని చిరంజీవి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూర్చోవాలి. చరాల్లో ఒక గౌరవంగా జీవించే వాళ్ళని నేను చూసి అలా కాదు. మహాత్మా గాంధీ పాపం 5వ జయంతి దేవుడు మనుషులు సైనికాధ్యక్షుడు, భారతదేశాన్ని నడిపించినటువంటి వాడు, భారతదేశాన్ని నడిపించిన సైన్యంలో పుట్టినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చినరావూరు తోటలో వేయడం, ఆ వేసిన వారందరూ కూడా చరిత్రలో నిలబడిపోతారు. వారి విగ్రహాలు కూడా వాడు మరణించినాక వేయదగిన వారు, అంతటి వారు వీరు. ఒక కమిట్మెంట్తో, కన్విక్షన్తో 1,50,000 రూపాయలు ఇచ్చిన ఆయన ఈరోజు మన ముందున్నాడంటే మనలోనే లోబీలు ఉన్నారు, కానీ మనలోనే దానకర్తలు ఉన్నారు అని నిరూపించాడు. కారంచేడు పోరాటంలో ఒక్క మాల కులమే 1,20,00,000 సందా ఇచ్చి 1,600 బస్తాలు బియ్యం ఇచ్చిన దాతృత్వం ఉన్నటువంటి జాతులు. ఆయన చూడండి 1,50,000 రూపాయలు అంటే ఈ రోజుల్లో ఒక విగ్రహం కోసం ఇచ్చాడంటే ఆ విగ్రహంలో ఏముంది? ఒక నీతి ఉంది, నిజాయితీ ఉంది, వ్యక్తిత్వం ఉంది, రాజ్యాంగం ఉంది, దేశం ఉంది, దేశ చిత్రపటం ఉంది, సమసమాజం ఉంది, మానవ సమాజ పునర్జీవనం ఉంది. ఆ విగ్రహాన్ని చూస్తే మనిషిలో చైతన్యం, మనిషిలో అక్షర విజయం, మనిషిలో ఎంఏలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు, టీచర్లు, లాయర్లు, డాక్టర్ని ఒక్క వేలుతో సృష్టించిన మహోన్నతమైన విగ్రహం. ఆ విగ్రహం ఈ రోజున చినరావూరులో ఏ రోజుకైనా ఈ జాతిలో చైతన్యం వస్తుంది. ఈ జాతి మళ్ళీ అదే పోలీస్ ఎస్కార్ట్తో నన్ను తీసుకెళ్లే రోజు వస్తుంది అని నేను అనుకున్నాను. ఈరోజు అలాగే వచ్చాను. ఈ రోజున ఒరే అంటే ఒసే అంటే జైల్లోకి తోయించగలిగిన చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఈ చుండూరు మూమెంట్లో నుంచి పుట్టిన మీరందరూ వాళ్ళ పిల్లలు ఆ పోరాటంలో ఉన్న వాళ్ళు కాబట్టే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు వేయగలిగారు. ఈరోజు చినరావూరు తోటలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహా విగ్రహం తెనాలిలోనే ఒక ప్రముఖమైన విగ్రహంగా మనం భావిస్తూ ఈ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి డాక్టర్ కత్తి పద్మరావు గారికి స్వాగతం, సుస్వాగతం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారంలో భాగంగా శనివారం తెనాలిలో పర్యటించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. పట్టణ ప్రభుత్వ పాఠశాలలో పండుగ వాతావరణంలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.